హ్మ్. మనం సాధారణంగా ఏదైనా ఒక ఆట ఆడుతున్నప్పుడు దానికొక నిర్దిష్టమైన రూల్ బుక్ ఉంటుంది కదా! అవును. ఖచ్చితంగా ఉంటుంది. ఆ రూల్స్ ప్రకారం అందరూ ఆడతారు కాబట్టి ఆట చాలా సాఫీగా సాగిపోతుంది. కానీ ఒక 10 మంది కలిసి ఒకే ఆట ఆడుతూ, ఆ 10 మంది ఎవరికి వారు 10 రకాల రూల్ బుక్స్ తెచ్చుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుందాం. అబ్బా! అదొక పెద్ద గందరగోళమైపోతుంది. ఎవరి మాట వినాలి, ఎవరి రూల్స్ పాటించాలన్నది తేలదు గదా! సరిగ్గా చెప్పారు. ఎవరి రూల్స్ పాటించాలి? అంతా ఒకటే కన్‌ఫ్యూజన్. సరిగ్గా ఇలాంటి పరిస్థితే మన వాస్తవ ప్రపంచంలో అంతర్జాతీయ వ్యాపారాలు చేస్తున్నప్పుడు, లేదా వేర్వేరు దేశాలకు చెందిన వ్యక్తుల మధ్య వివాదాలు వచ్చినప్పుడు కూడా ఎదురవుతుంది. నిజమే. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో ఈ చట్టాల ఘర్షణ అనే ఆసక్తికరమైన పజిల్‌ని డీకోడ్ చేయబోతున్నాం. దీనికోసం ఉస్మానియా యూనివర్సిటీ ఎల్ఎల్బి 3 ఏళ్ల కోర్స్‌లోని సెమిస్టర్ 4 సిలబస్‌లో ఉన్న ప్రైవేట్ ఇంటర్నేషనల్ లాకి చెందిన కీలక పత్రాలను ఆధారం చేసుకుంటున్నాం. అలాగే కొన్ని ఐరిష్ జ్యుడిషియల్ స్టడీస్ జర్నల్స్ లాంటి అకాడమిక్ రీసోర్సెస్ని కూడా పరిశీలిద్దాం. రైట్. సో ఒక లా ప్రొఫెసర్ లాగా ఈ అత్యంత క్లిష్టమైన సబ్జెక్ట్లోని చిక్కుముడలను విప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాను. మీరు ప్రారంభంలో చెప్పిన ఆ 10 రూల్ బుక్స్ ఉదాహరణ ఈ టాపిక్‌కి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఏంటంటే, గ్లోబలైజేషన్ తర్వాత వాణిజ్యం, అలాగే మానవ సంబంధాలు, భౌగోళిక సరిహద్దులు చెరిపేశాయి. అవును, అదైతే వాస్తవం. ఒక దేశ పౌరుడు ఇంకో దేశంలో వ్యాపారం చేయొచ్చు, లేదా వేరొక దేశస్థురాల్నే పెళ్లి చేసుకోవచ్చు, లేదా ఇంకెక్కడో ఆస్తులు కొనొచ్చు. ఇలాంటి సమయాల్లో ఏదైనా వివాదం వస్తే అసలు ఏ దేశపు చట్టం వర్తిస్తుంది, ఆ ఘర్షణను కోర్టులు అంటే న్యాయస్థానాలు ఎలా పరిష్కరిస్తాయన్నదే ఈ ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా ప్రధాన ఉద్దేశం. మ్మ్. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన వ్యత్యాసాన్ని గమనించాలి. పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అనేది కేవలం సార్వభౌమ దేశాల మధ్య అంటే ప్రభుత్వాల మధ్య ఉండే చట్టం. అంటే రెండు దేశాల ప్రభుత్వాలు మాట్లాడుకునేది పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అంతేనా? సరిగ్గా చెప్పారు. కానీ ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా అలా కాదు. ఇది ప్రైవేట్ వ్యక్తుల మధ్య లేదా సంస్థల మధ్య ఒక విదేశీ అంశం, దీన్నే ఫారెన్ ఎలిమెంట్ అంటారు. అది ఉన్నప్పుడు తెరపైకి వస్తుంది. ఫారిన్ ఎలిమెంట్. ఓకే. అవును. ప్రసిద్ధ న్యాయకోవిదుడు చెషైర్ చెప్పినట్లుగా దేశీయ న్యాయస్థానాలలో ఏదైనా కేసుకు విదేశీ చట్టంతో ముడిపడిన వాస్తవాలు ఉన్నప్పుడు ఈ ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా అనేది అమల్లోకి వస్తుంది. ఓకే, అంటే వివాదం ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా, వారిలో ఒకరు విదేశీయుడైనా, లేదా వారి వివాదానికి కారణమైన ఆస్తి విదేశాల్లో ఉన్నా సరే ఈ విదేశీ అంశమనేది వస్తుందన్నమాట. ఖచ్చితంగా. ఇక్కడ నాకింకో ఆలోచనొస్తోంది. కేవలం రెండు వేర్వేరు దేశాల మధ్యే కాదు, మన భారతదేశం లాంటి బహుళ సంస్కృతులు, మతాలు ఉన్న దేశంలో అంతర్గతంగా కూడా ఇలాంటి చట్టాల ఘర్షణ రావడం మనం చూస్తుంటాం. అవును, చాలా చూస్తాం. హిందూ చట్టం, ముస్లిం చట్టం, క్రిస్టియన్ చట్టం, ఇలా రకరకాల పర్సనల్ లాస్ ఉన్నాయి కదా మనకి. అప్పుడు కూడా ఇదే సూత్రం వర్తిస్తుందా? మీరు చాలా డీప్ పాయింట్ని టచ్ చేశారు. మన భారతదేశం ఒక క్వాజీ ఫెడరల్ దేశం అంటారు కదా. అవును. ఇక్కడ వివిధ రాష్ట్రాల చట్టాల మధ్య, అలాగే మీరు చెప్పినట్లు వివిధ మతాలకు చెందిన వ్యక్తిగత చట్టాల మధ్య దీన్ని ఇంటర్ పర్సనల్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ లాస్ అంటారు. ఘర్షణలు రావడం నిత్యకృత్యం. రైట్. దీన్ని మనం డొమెస్టిక్ లెవెల్లో చట్టాల ఘర్షణ అంటాం. ఇక అంతర్జాతీయ స్థాయిలో చూసుకుంటే ఈ వివిధ దేశాల చట్టాల మధ్య ఉన్న వైరుధ్యాలను తొలగించడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓహో, అంటే ఏదైనా ఒక కామన్ గ్రౌండ్ తీసుకురావడానికా? అవునండి. హేగ్ కన్వెన్షన్, రోమ్ కన్వెన్షన్ వంటి అంతర్జాతీయ ఒప్పందాలు ఈ చట్టాల ఏకీకరణ దిశగా యూనిఫికేషన్ ఆఫ్ ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా కోసం చాలా కృషి చేశాయి. ఇక్కడే నాకు అసలైన సందేహం వస్తోంది. ఒక దేశం అంటేనే దానికొక సార్వభౌమాధికారం అంటే సావరెనిటీ ఉంటుంది కదా. అవును, ఉంటుంది. దానికంటూ సొంత చట్టాలు, న్యాయాస్థానాలు ఉంటాయి. అలాంటప్పుడు ఒక స్వతంత్ర దేశం తన సార్వభౌమాధికారాన్ని పక్కన పెట్టి తన సొంత కోర్టులో కూర్చుని వేరే దేశపు చట్టాన్ని ఎందుకు అంగీకరిస్తుంది? నా దేశం, నా ఇష్టం, ఇక్కడ నా చట్టమే నడుస్తుంది అని సింపుల్గా చెప్పొచ్చు కదా. ఎందుకు ఈ కాంప్రమైజ్? ఇది చాలామందికి వచ్చే సాధారణమైన సందేహమే. ఇక్కడే మనం న్యాయం వెనుక ఉన్న అసలైన తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఏ దేశమూ తన సార్వభౌమాధికారాన్ని ఊరికే వదులుకోదు. కరెక్ట్.
విదేశీ చట్టాన్ని ఆమోదించడం అనేది ఎవరు బలవంతం చేస్తే చేసేది కాదు. దాన్ని కామెడీ అంటారు. అంటే పరస్పర సౌహార్దమన్నమాట. ఓహో, కామెడీ. అవును, ఒక వ్యక్తికి లేదా సంస్థకు నిజమైన న్యాయం జరగాలనే ఉద్దేశంతో న్యాయస్థానాలు స్వచ్ఛందంగా తీసుకునే నిర్ణయం ఇది. అంటే ఎవరు ఫోర్స్ చేయరు. ఎవరు చెయ్యరు. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇంటర్నేషనల్ ట్రేడ్ మరియు రిలేషన్స్ సాఫీగా సాగాలంటే ఈ పరస్పర గౌరవం అత్యవసరం. ఒకవేళ ఇంగ్లాండ్ కోర్ట్ విదేశీ తీర్పులను లేదా చట్టాలను గౌరవించకపోతే వేరే దేశాలు కూడా ఇంగ్లాండ్ తీర్పులను గౌరవించవు. సరిగ్గా పట్టుకున్నారు. వేరే దేశాలు కూడా ఇంగ్లాండ్ తీర్పులను తమ భూభాగంలో గౌరవించవు కదా. కాబట్టి ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా అనేది కేవలం ఒక లీగల్ కాన్సెప్ట్ మాత్రమే కాదు, ఇదొక అంతర్జాతీయ సామాజిక అవసరం. అర్థమైంది. అంటే ఇది పంతాలకు పోయే విషయం కాదు, గ్లోబల్ విలేజ్లో అందరూ కలిసి బతకడానికి అవసరమైన ప్రాక్టికల్ అప్రోచ్ అన్నమాట. ఖచ్చితంగా. బావుంది. అయితే ఒక కోర్టు విదేశీ చట్టాన్ని ఆమోదించడానికి సిద్ధంగా ఉందని అనుకుందాం. కాని గాల్లో నుంచి తీసి ఆమోదించలేరు కదా. అవును, లేరు. దానికి ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకుంటుంది? ఈ చట్టాల ఘర్షణను సాల్వ్ చేయడానికి ఏవైనా సైద్ధాంతిక పునాదులున్నాయా? అసలు ఈ ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా ఎలా ఎవాల్వ్ అయింది? దీనికి చాలా సుదీర్ఘమైన చరిత్రే ఉందండి. ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా అనేది ప్రధానంగా 5 సిద్ధాంతాల మీద, థియరీస్ ఆఫ్ ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా అంటాం, వాటి మీద ఆధారపడి పరిణామం చెందింది. 5 సిద్ధాంతాలా? ఓకే. ఇందులో మొదటిది అత్యంత పురాతనమైనది స్టాచ్యూట్ థియరీ. ఇది 13వ శతాబ్దంలో ఇటలీలో బార్టలస్ అనే న్యాయకోవిదుడు ప్రతిపాదించాడు. 13వ శతాబ్దంలోనా? వావ్! అవును. అసలిది ఎందుకు పుట్టిందంటే ఆ కాలంలో ఇటలీలో వెనిస్, ఫ్లోరెన్స్ లాంటి నగర రాజ్యాలు, అంటే సిటీ స్టేట్స్ ఉండేవి. హిస్టరీలో చదివాం వీటి గురించి. వాణిజ్యం ఎక్కువగా జరిగేది, కాని ప్రతి నగరానికి వేర్వేరు చట్టాలుండేవి. ఆ ఘర్షణను నివారించడానికి బార్టోలస్ చట్టాలను 3 రకాలుగా విభజించాడు. ఏంటవి? వ్యక్తులకు సంబంధించినవి, ఆస్తులకు సంబంధించినవి మరియు కాంట్రాక్టులు లేదా చర్యలకు సంబంధించినవి. ఈ 3 కేటగిరీలుగా చేశాడు. 13వ శతాబ్దంలోనే దీని గురించి ఇంతగా ఆలోచించారంటే చాలా గ్రేట్. అయితే ఈ థియరీలో నాకొక లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఏంటది? ఇది చాలా కఠినంగా కేటగిరీలుగా విభజించినట్లుంది కదా. ఆధునిక కాలంలో లావాదేవీలు ఇంత సింపుల్గా ఉండవు కదా. ఒక కేసు ఈ 3 కేటగిరీలో దేనికిందకొస్తుందో తేల్చడం కష్టం కదా. మీరు కరెక్ట్గా పాయింట్ పట్టుకున్నారు. స్టాట్యూట్ థియరీలో ఉన్న ఆ కఠినత్వం వల్లే వాన్ సావిగ్నీ అనే మరో గొప్ప జ్యూరిస్ట్, వాన్ సావిగ్నీ, ఓకే, అవును, ఆయన ఇంటర్నేషనల్ థియరీని తీసుకువచ్చారు. చట్టాలను అలా విడగొట్టడం కంటే ఆ చట్టపరమైన సంబంధానికి ఒక సహజ స్థానం, అంటే న్యాచురల్ సీట్ ఎక్కడ ఉందో కనుక్కోవాలి అని ఆయన వాదించాడు. బట్టి ఆ ప్రాంత చట్టాన్నే వర్తింపచేయాలి. ఓహో, అంటే ఆ లావాదేవీకి ఏ దేశంతో అత్యంత సహజమైన సంబంధం ఉందో చూస్తుందన్నమాట. సరిగ్గా అంతే. ఇక మూడవది టెరిటోరియల్ థియరీ. హ్యూబర్ ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఒక దేశం లోపల ఆ దేశపు చట్టాలకు మాత్రమే పూర్తి అధికారం ఉంటుంది అని. ఒక్క నిమిషం. ఇక్కడే నాకు మైండ్ బ్లాక్ అవుతోంది. చెప్పండి. ఒక దేశంలో ఆ దేశపు చట్టాలే సుప్రీం అని చెప్పితే అసలు ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా ఉద్దేశమే దెబ్బతింటుందే గదా. అవును, ఎలా అనుకుంటున్నారు? అంటే వా గడ్డ మీద మా రూల్సే నడుస్తాయి, విదేశీ చట్టం వర్తించదు అని పట్టుబడితే అది చట్టాల ఘర్షణను పరిష్కరించడం ఎలా అవుతుంది? ఈ సిద్ధాంతం సమస్యను సాల్వ్ చేయడం కంటే ఆ సమస్యను స్కిప్ చేస్తున్నట్లనిపిస్తోంది. నేను మిస్ అవుతున్నదేమైనా ఉందా? మీరేమీ మిస్ కాలేదండి. నిజానికి మీరు చాలా అద్భుతమైన అబ్జర్వేషన్ చేశారు. అవునా? అవును. ప్రసిద్ధ న్యాయకోవిదుడు చెషేర్ కూడా ఈ థియరీని సరిగ్గా మీరు చెప్పినట్లే తీవ్రంగా విమర్శించారు. ఇది అనవసరమైనది, అబద్ధమైనది మరియు సహాయపడనిది అని ఆయన తేల్చి చెప్పారు. కరెక్టే కదా మరి. టెరిటోరియల్ థియరీ పట్టుకొని కూర్చుంటే వ్యాపారాలాగిపోతాయి. అందుకే ఈ అడ్డుకట్టను ఛేదించడానికి వాల్టర్ వీలర్ కుక్ అమెరికాలో లోకల్ లా థియరీని ప్రతిపాదించారు. ఇదొక చాలా ఇన్నోవేటివ్ అప్రోచ్. ఇన్నోవేటివ్ అప్రోచ్ అనగానే నాకు క్యూరియాసిటీ పెరుగుతోంది. లోకల్ లా థియరీ అంటే మళ్ళీ మన లోకల్ చట్టాలనే అప్లై చేస్తారా? ఇందులో ఇన్నోవేషన్ ఏముంది? ఇక్కడే ట్రిక్ ఉంది చూడండి. ఈ థియరీ ప్రకారం కోర్టులు విదేశీ చట్టాన్ని నేరుగా ఇంపోర్ట్ చేసుకోవు. అంటే నేరుగా వాడవా? వాడవు. ఒక విదేశీ చట్టం వల్ల ఒక వ్యక్తికి ఏదైనా హక్కు, అంటే ఒక రైట్ వచ్చిందనుకోండి,
స్థానిక కోర్టు ఆ విదేశీ చట్టాన్ని ఒక ఫ్యాక్ట్ లాగా పరిగణించి ఆ విదేశీ హక్కుకు సరిగ్గా సరిపోయే ఒక కొత్త లోకల్ హక్కుని స్థానిక చట్టం ద్వారా సృష్టిస్తుంది. ఓ అంటే విదేశీ చట్టాన్ని అమలు చేయడం లేదు, కానీ ఆ చట్టం వల్ల వచ్చిన హక్కును స్థానికంగా గుర్తిస్తోంది. ఆహా ఇదెలా ఉందంటే ఒక కరెన్సీ ఎక్స్చేంజ్ లాంటిదా? కరెన్సీ ఎక్స్చేంజ్ ఎలా? అంటే ఇప్పుడు నేను అమెరికా నుంచి డాలర్లు తీసుకొస్తే మీరు దాన్నిక్కడ డాలర్లు లాగా డైరెక్ట్గా తీసుకోరు కదా షాపుల్లో, కానీ ఆ డాలర్ల విలువకు సమానమైన రూపాయలు నాకు ఎక్స్చేంజ్లో ఇచ్చి అంగీకరిస్తారు. కరెక్ట్. అంటే విదేశీ చట్టాన్ని డైరెక్ట్గా తీసుకోకుండా దానికి సమానమైన లోకల్ రైట్ని క్రియేట్ చేస్తారన్నమాట. అంతేనా? అద్భుతమైన అనాలజీ చెప్పారు మీరు. ఖచ్చితంగా అంతే. ఆ కరెన్సీ మార్పిడిలాగే ఇది లీగల్ రైట్స్ మార్పిడి అన్నమాట. ఈ లోకల్ లా థియోరీ చాలా వరకు సమస్యలను పరిష్కరించింది. కాని దీనికి కూడా కొన్ని పరిమితులున్నాయి. ఆ తర్వాత వచ్చిన 5వ మరియు చివరి సిద్ధాంతం థియరీ ఆఫ్ జస్టిస్. థియరీ ఆఫ్ జస్టిస్ వినడానికి చాలా పవర్ఫుల్గా ఉంది. డాక్టర్ గ్రేవ్సన్ దీనినే ఇంగ్లండ్లో ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ఏం చెబుతుందంటే ఈ టెక్నికాలిటీలన్నీ పక్కన పెడితే కోర్టుల అంతిమ లక్ష్యం న్యాయం చేయడమే కదా. అవును. కాబట్టి సామాజిక, నైతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన, న్యాయబద్ధమైన తీర్పునివ్వడమే అసలైన సిద్ధాంతం అని ఇది వివరిస్తుంది. ఇక్కడ నేను కొద్దిగా విభేదిస్తున్నానండి. చెప్పండి. న్యాయం చేయడమే లక్ష్యమని చెప్పడానికి వినడానికి చాలా బాగుంది. కానీ ప్రాక్టికల్గా న్యాయం అనేది చాలా సబ్జెక్టివ్ కదా. నిజమే. అంటే ఫ్రాన్స్లో న్యాయమనిపించింది ఇంగ్లండ్ కోర్టుల దృష్టిలో అన్యాయమనిపించొచ్చు. లేదా మన దగ్గర లీగలైనది గల్ఫ్ దేశాల్లో ఇల్లీగల్ అవ్వచ్చు. మరి కోర్టులు ఈ గందరగోళాన్ని ఎలా డీల్ చేస్తాయి? జడ్జిగారి వ్యక్తిగత అభిప్రాయమే ఇక్కడ న్యాయమైపోతుందా? మీరు లేవనెత్తిన పాయింట్ 100% కరెక్ట్. న్యాయం అనేది ఎప్పుడూ సబ్జెక్టివ్గానే ఉంటుంది. అందుకే గ్రేవ్సన్ ఏమన్నారంటే జడ్జిగారు తన ఇష్టమొచ్చినట్లు న్యాయాన్ని నిర్వచించరు. మరి ఎలా? ఇంగ్లీష్ కోర్టులు కేవలం న్యాయసూత్రాలను మాత్రమే కాదు, స్టేట్ డెసిసెస్ అంటే గతంలో ఇచ్చిన కోర్టు తీర్పులను, వాటినే ప్రెసిడెంట్స్ అంటాం, వాటిని చట్టబద్ధమైన నియమాలను బేస్ చేసుకుని మాత్రమే న్యాయాన్ని నిర్ణయిస్తాయి. ఓకే, ఒక స్ట్రక్చర్డ్ జస్టిస్ అన్నమాట. అవును. పైగా విదేశీ చట్టం మన పబ్లిక్ పాలసీకి విరుద్ధంగా ఉంటే దాన్నెప్పుడైనా తిరస్కరించే హక్కు స్థానిక కోర్టులకు ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ దాకా అంతా సైద్ధాంతికంగా బానే ఉంది. కోర్టులు విదేశీ చట్టాన్ని ఎలా తీసుకుంటాయో క్లియర్గా అర్థమైంది. సంతోషం. కానీ ప్రాక్టికల్గా కోర్టులు కేసులను డీల్ చేసేటప్పుడు ఒక పెద్ద సైక్లోన్ లాంటి గందరగోళం వస్తుందని మన సోర్సెస్ చెబుతున్నాయి. ఓహో, అవును. దాన్ని డాక్ట్రిన్ ఆఫ్ రెన్వోయ్ అంటారు గదా. అసలు ఈ రెన్వోయ్ అంటే ఏంటి? దీనివల్ల కోర్టులు ఎందుకంత తలబట్టుకుంటాయి? నవ్వుతూ, ప్రైవేట్ ఇంటర్నేషనల్ లాలో అత్యంత సంక్లిష్టమైన మరియు విపరీతమైన ఆసక్తిని రేకెత్తించే టాపిక్ ఈ రెన్వోయ్నేనండి. ఆ పదం అర్థమేంటసలు? రెన్వోయ్ అంటే ఫ్రెంచ్ భాషలో తిరిగి పంపడం, టు సెండ్ బ్యాక్ అనే అర్థం. ఇదొక వింతైన ఎండ్లెస్ లూప్ లాంటిది. ఒక ఉదాహరణతో చెబుతాను వినండి. చెప్పండి. ఒక కేసు ఇంగ్లండ్ కోర్టులో ఉందనుకోండి. ఆ కేసులో ఒక ఫ్రెంచ్ వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యాడు. ఇంగ్లండ్ ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా ఏం చెప్తుందంటే ఇతను ఫ్రెంచ్ వ్యక్తి కాబట్టి ఈ కేసుకు ఫ్రాన్స్ చట్టం వర్తిస్తుంది అని రిఫర్ చేస్తుంది. లాజికల్గానే ఉంది. అవును. కాని కట్ చేస్తే ఆ ఫ్రాన్స్ ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా కాదు, ఈ వ్యక్తి ఇంగ్లాండ్లో నివసిస్తున్నాడు కాబట్టి ఈ కేసుకు మీ ఇంగ్లాండ్ చట్టమే వర్తిస్తుంది అని ఆ కేసును తిరిగి ఇంగ్లాండ్కే పంపిస్తుంది. అబ్బా, ఇది వినడానికి ఎలా ఉందంటే ఒక ఇరుకైన తలుపు గుండా ఇద్దరు మర్యాదస్తులు వెళ్లాల్సొచ్చినప్పుడు అవును, ఒకరినొకరు చూసుకుని ముందు మీరు వెళ్ళండి అంటే అయ్యో కాదు మీరే పెద్దవారు, ముందు మీరు వెళ్ళండి అని ఒకరికొకరు ఎలా దారి ఇచ్చుకుంటూ అక్కడే నిలబడిపోతారో ఈ రెండు దేశాల కోర్టులు కూడా సరిగ్గా అలాగే నీ చట్టం వర్తిస్తుంది అంటే కాదు, నీ చట్టమే వర్తిస్తుంది అని వాదించుకోవడంలాగా ఉంది కదా. ఖచ్చితంగా. మరిలా ఒకరికొకరు తోసుకుంటుంటే అసలు ఆ లూప్ బ్రేక్ అయ్యేదెప్పుడు? కేసుకు తీర్పొచ్చేదెప్పుడు? మీ అనాలిసిస్ చాలా బాగుంది. పరిస్థితి సరిగ్గా అలాగే ఉంటుంది. ఈ లూప్ని బ్రేక్ చేయడానికి న్యాయ వ్యవస్థ 2 పద్ధతులు కనిపెట్టింది. ఏంటవి? ఒకటి సింగిల్ లేదా పార్షియల్ రెన్వాయ్, రెండోవది టోటల్ లేదా డబుల్ రెన్వాయ్. పార్షియల్ రెన్వోయ్ అంటే? పార్షియల్ రెన్వాయ్లో ఏం జరుగుతుందంటే ఆ అవతలి దేశం అంటే మన ఉదాహరణలో ఫ్రాన్సు మనకి కేసు తిరిగి పంపించినప్పుడు మనం ఇంక మాట్లాడకుండా మన దేశపు అంతర్గత చట్టాన్ని అప్లై చేసి కేసును క్లోజ్ చేస్తాం. ఓహో, అంటే ఆ మర్యాదల ఆటని అక్కడితో ఆపేస్తామన్నమాట. సరిగ్గా అంతే.
అది చాలా సింపుల్ అప్రోచ్. మరి ఈ డబుల్ రెన్వాయ్ సంగతేంటి? పదం వింటుంటేనే ఇంకాస్త కాంప్లెక్స్గా అనిపిస్తోంది. అవును, డబుల్ రెన్వాయ్ అనేది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ ఒక ఇంగ్లీష్ జడ్జ్ తనని తాను ఆ విదేశీ జడ్జి స్థానంలో ఊహించుకుంటాడు. ఊహించుకుంటాడా? అంటే హ్మ్. ఉదాహరణకు ఫోర్గో కేసుని తీసుకుందాం. ఇది ఈ డాక్టరీని అర్థం చేసుకోవడానికి ఒక క్లాసిక్ బ్లూ ప్రింట్ లాంటిది. హ్మ్. ఫోర్గో అనే ఒక బవేరియన్ జాతీయుడు, అంటే జర్మనీ ప్రాంతానికి చెందినవాడు, తన 5వ ఏట ఫ్రాన్స్కి వచ్చి జీవితమంతా అక్కడే గడిపాడు. కాని అక్కడ అధికారిక పౌరసత్వం తీసుకోలేదు. ఓకే. అతను చనిపోయాక అతని ఆస్తి పంపకాల మీద వివాదం ఫ్రెంచ్ కోర్టుకి వెళ్ళింది. ఫ్రెంచ్ రూల్స్ ప్రకారం ఇతను బవేరియన్ జాతీయుడు కాబట్టి బవేరియన్ లా ప్రకారం పంపకం జరగాలి అనుకున్నారు. హ్మ్. కాని బవేరియన్ చట్టం ఏం చెప్తోందంటే, వ్యక్తి ఎక్కడైతే చనిపోయే నాటికి స్థిరపడ్డాడో ఆ చట్టమే వర్తిస్తుంది అని. ఫ్రాన్స్కి వెనక్కి అదే రెన్వాయ్ పంపింది. అప్పుడు ఫ్రెంచ్ కోర్టేం చేసింది? అప్పుడు ఫ్రెంచ్ కోర్టు ఆ రెన్వాయ్ని యాక్సెప్ట్ చేసి డబుల్ రెన్వాయ్ ద్వారా ఫ్రెంచ్ అంతర్గత చట్టం ప్రకారమే ఆస్తిని పంపకం చేసింది. అబ్బా! అంటే మన జడ్జి మానసికంగా ప్యారిస్ ఫ్లైట్ ఎక్కి అక్కడి కోర్టులో కూర్చుని వాళ్ల జడ్జీలాగా ఆలోచించి తీర్పు ఇస్తాడన్మాట. ఇది వినడానికి చాలా సినిమాటిక్గా ఉంది. నిజంగానే సినిమాటిక్గా ఉంటుంది. ఈ డబుల్ రెన్వాయ్ని సమర్థించే ఇంకేమైనా కేసులున్నాయా అని మీరు అడగొచ్చు. అవును, ఉన్నాయా? కోకొల్లలు. రీ రాస్ కేసులో ఇటలీలో స్థిరపడిన బ్రిటిష్ మహిళ ఆస్తి వివాదంలో కూడా ఇంగ్లీష్ కోర్టు ఇటాలియన్ కోర్టులాగానే ఆలోచించి తీర్పు చెప్పింది. ఓ. అలాగే రీ ఎన్నెస్లే కేసులో కూడా ఒక ఇంగ్లీష్ మహిళ ఫ్రాన్స్లో చనిపోతే ఆమె ఆస్తి కోసం ఫ్రెంచ్ లా వర్తిస్తుందా, ఇంగ్లీష్ లా వర్తిస్తుందా అనే సందిగ్ధంలో ఆ ఇంగ్లీష్ జడ్జి తనను తాను ఒక ఫ్రెంచ్ జడ్జిగా ఊహించుకుని ఆ రెన్వాయ్ లూప్ని బ్రేక్ చేసి ఫ్రెంచ్ చట్టానికే పట్టం కట్టారు. వావ్! ఎంత కాంప్లెక్స్గా ఉందో! ఈ ఆస్తులు, వారసత్వాల దగ్గర చట్టాల ఘర్షణ ఇంత గందరగోళంగా ఉంటే, ఇక రోజువారీగా జరిగే వ్యాపార ఒప్పందాలు అంటే కాంట్రాక్టుల విషయంలో పరిస్థితి ఏంటి? అక్కడ కూడా కోర్టులు ఇలాగే ఒకరిమీదకు ఒకరు తోసుకుంటూ లూప్లో పడిపోతాయా? ఎందుకంటే ఈ రోజుల్లో ఒక దేశంలో హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, వేరే దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, మూడో దేశంలో వాళ్ళ కస్టమర్స్ ఉంటారు. అవును, మల్టీనేషనల్ సప్లై చైన్స్. ఇలా ఒకే కాంట్రాక్ట్ వెనుక 3-4 దేశాలు ఇన్వాల్వ్ అయినప్పుడు చట్టపరమైన బాధ్యతలు అంటే ఆబ్లిగేషన్స్ అండర్ కాంట్రాక్ట్ ఎలా ఫిక్స్ చేస్తారు? ఇక్కడే ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా తన అత్యుత్తమ పరిణామాన్ని చూపించిందండి. కాంట్రాక్ట్ల విషయంలో చారిత్రకంగా కోర్టులు 2 పాత నియమాలను వాడేవి. ఆ నియమాలేంటి? ఒకటి లెక్స్ లోసి కాంట్రాక్టస్, అంటే కాంట్రాక్ట్ ఎక్కడ కుదిరింది అనే ప్రదేశం. రెండవది లెక్స్ లోసి సొల్యూషనిస్, ఆ కాంట్రాక్ట్ ఎక్కడ అమలు చేయబడుతుంది అనే ప్రదేశం. కానీ ఈ పాత నియమాలు ఆధునిక కాలంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. అవి ఎందుకు ఫెయిల్ అయ్యాయో నేను ఊహించగలనిపిస్తుంది. చెప్పండి. పాత రోజుల్లో అంటే ఇద్దరు వ్యక్తులు ఒకే గదిలో కూర్చుని ఒక కాగితం మీద సంతకం పెట్టేవారు కాబట్టి కాంట్రాక్ట్ ఎక్కడ కుదిరింది అనేది ఈజీగా తెలిసేది. రైట్. కానీ టెలిగ్రాఫ్స్, పోస్టల్ లెటర్స్ రావడం, లేదా నేటి కాలంలో ఒకరు అమెరికాలో ఉండి ఇంకొకరు ఇండియాలో ఉండి ఈమెయిల్లో కాంట్రాక్ట్ కన్ఫర్మ్ చేస్తే ఆ కాంట్రాక్ట్ ఎక్కడ కుదిరినట్లు, ఏ దేశంలో సంతకమైనట్లు? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఆ లెక్స్ లోసి కాంట్రాక్టిస్ అనే రూల్కి అర్థమే లేకుండా పోయింది కదా. మీరు చెప్పింది అక్షర సత్యం. ఆ టెక్నాలజికల్ మరియు గ్లోబల్ మార్పుల వల్లే కాంట్రాక్ట్ ఫార్మేషన్ ప్లేస్ని కనిపెట్టడం కష్టమైంది. అందుకే ఆధునిక న్యాయ వ్యవస్థ ఈ పాత పద్ధతులను పక్కన పెట్టి ప్రాపర్ లా ఆఫ్ కాంట్రాక్ట్ అనే కొత్త కాన్సెప్ట్ని వాడుతోంది. ప్రాపర్ లా ఆఫ్ కాంట్రాక్ట్. అవును, ఇది ఎక్కడ కుదిరింది అన్నది కాదు ముఖ్యం, ఆ కాంట్రాక్ట్కు సరైన అత్యంత అనువైన చట్టం ఏది అని చూస్తుంది. ఇందులో మళ్ళీ 2 అప్రోచ్లున్నాయి. ఏంటవి? మొదటిది సబ్జెక్టివ్ థియరీ. దీని ప్రకారం పార్టీలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. దీన్నే పార్టీ అటానమీ అంటారు. అంటే మా మధ్య రేపు పొద్దున ఏ గొడవ వచ్చినా ఇంగ్లీష్ లా ప్రకారమే లేదా సింగపూర్ లా ప్రకారమే పరిష్కరించుకుంటాము అని వాళ్లు ముందుగానే తమ కాంట్రాక్ట్లో రాసుకోవచ్చు. ఓహో. దీనికి రోమ్ కన్వెన్షన్ కూడా పూర్తి మద్దతు తెలిపింది. ఈ పార్టీ అటానమీ వినడానికి చాలా బావుంది, వ్యాపారస్తులకు ఒక క్లారిటీ ఉంటుంది. కానీ ఇక్కడ నాకొక తీవ్రమైన అభ్యంతరం ఉందండి. ఏంటది? ఇద్దరు బడా వ్యాపారస్తులు లేదా కార్పొరేట్ కంపెనీలు తమకు ఇష్టమైన చట్టాన్నెంచుకుంటే అది ఫేర్గానే ఉంటుంది. కానీ
ఒక భారీ మల్టీనేషనల్ కార్పొరేట్ కంపెనీ ఒక సామాన్య ఉద్యోగి లేదా ఒక సాధారణ కన్జ్యూమర్తో అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఈ స్వేచ్ఛ దుర్వినియోగం అవుతుంది కదా. చాలా వ్యాలిడ్ పాయింట్. ఆ పెద్ద కంపెనీ తనకు అనుకూలంగా ఉండేదో లేదా ఎవరికీ అర్థం కాని ఏదో దేశపు చట్టాన్నో ఆ కాంట్రాక్ట్లో చిన్న అక్షరాలతో ప్రింట్ చేసి బలవంతంగా సంతకం చేరించుకుంటే రేపు పొద్దున్న ఆ సామాన్యుడు తనకు అన్యాయం జరిగిందని ఆ విదేశీ చట్టంతో ఫైట్ చేయగలడా? ఇక్కడ ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా ఆ చిన్న వ్యక్తిని గాలికొదిలేస్తుందా? ఎంత మంచి ప్రశ్న అడిగారంటే, మీరు ఏకంగా ఇంటర్నేషనల్ లా ముందున్న అతిపెద్ద నైతిక సవాల్నెత్తి చూపారు. థ్యాంక్స్. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మీరు భయపడుతున్నట్లు ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా గుడ్డిగా పార్టీలు రాసుకున్న కాంట్రాక్ట్ని ఫాలో అయిపోదు. బలాఢ్యులైన కార్పొరేట్ సంస్థల చేతిలో సాధారణ వినియోగదారులు లేదా ఉద్యోగులు నష్టపోకుండా ఉండటానికి న్యాయ వ్యవస్థ బలమైన రక్షణ కవచాలు ఏర్పాటు చేసింది. అమ్మయ్యా, అదొక మంచి విషయం. ఇక్కడే సామీప్యత మరియు న్యాయం అంటే ప్రాక్సిమిటీ అండ్ ఫెయిర్నెస్ అనే భావనలు వస్తాయి. రోమ్ కన్వెన్షన్ ఆర్టికల్ 5 మరియు 6 స్పష్టంగా ఏం చెబుతున్నాయంటే, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లేదా ఎంప్లాయీ రైట్స్కి సంబంధించిన కేసుల్లో ఆ కాంట్రాక్ట్లో ఏ విదేశీ చట్టం ఉన్నప్పటికీ ఆ ఉద్యోగి లేదా కన్జ్యూమర్ నివసిస్తున్న స్థానిక చట్టాలు ఖచ్చితంగా వర్తిస్తాయి. అంటే మ్యాండేటరీ రూల్స్ అన్నమాట. అవును. అంటే డేవిడ్ అండ్ గోలియత్ ఫైట్లో లాగా ఆ మల్టీనేషనల్ కంపెనీ ఎంత పెద్దదైనా స్థానిక ఉద్యోగి హక్కులను కాలరాయలేదు. ఇక ఒకవేళ పార్టీలు ముందే ఏ చట్టం కావాలో ఎంచుకోకపోతే అప్పుడు ఆబ్జెక్టివ్ థియరీ వస్తుంది. ఆబ్జెక్టివ్ థియరీ అంటే ఆ కాంట్రాక్ట్కి ఏ దేశంతో అత్యంత సన్నిహిత సంబంధముందో కోర్టు అన్ని పరిశీలించి నిర్ణయిస్తుందన్నమాట. దీన్నే క్లోజెస్ట్ కనెక్షన్ టెస్ట్ అంటారు. ఇదొక గొప్ప ఉపశమనం అని చెప్పాలి. పెద్ద కంపెనీలు తమ పవర్ని మిస్యూజ్ చేయకుండా ఈ మ్యాండేటరీ రూల్స్ బ్రేకులు వేస్తాయన్నమాట. ఖచ్చితంగా. ఏదో బోర్ గొట్టే టెక్నికల్ సబ్జెక్ట్ కాదు. ఇది వివిధ దేశాల సంస్కృతుల చట్టాల మధ్య సామరస్యాన్ని సాధించి సరిహద్దులు దాటిన ప్రైవేట్ లావాదేవీలకు ఒక ఆర్డర్ని, ఒక న్యాయాన్ని అందించే సజీవ వ్యవస్థ. అవునండి. ఈ రోజుల్లో ఏ దేశం కూడా తన చుట్టూ గోడలు కట్టుకుని ఒంటరి ద్వీపంలా బతకలేదు కదా. నిజమే. ఒకరిపై ఒకరు ఆధారపడక తప్పని ఆర్థిక, సామాజిక పరిస్థితి మనది. కాబట్టి చట్టాల మధ్య వైరుధ్యాలు సహజంగానే ఉంటాయి. కానీ వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవటమనేది ప్రపంచ శాంతికి, ముఖ్యంగా గ్లోబల్ ట్రేడ్కి చాలా ముఖ్యాంశం. ఉస్మానియా యూనివర్సిటీ సిలబస్లో ఈ యూనిట్ని పెట్టడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం కూడా రేపటి తరం లాయర్లు గ్లోబల్ పర్స్పెక్టివ్తో ఆలోచించాలనే. ఈ లోతైన విశ్లేషణంతా విన్న తర్వాత నాకొక సరికొత్త ఆలోచన మదిలో మెదులుతోందండి. ఏంటది? చెప్పండి. మనమిప్పుడు మాట్లాడుకున్న థీరీలు అన్నీ భౌగోళిక సరిహద్దులు, ఆస్తుల ప్రదేశాలు, కాంట్రాక్ట్ సంతకాలు వీటన్నిటి చుట్టూ తిరిగాయి. కాని ఇప్పుడు మనమంతా డిజిటల్ ప్రపంచంలో బతుకుతున్నాం కదా. ఇంటర్నెట్కు భౌగోళిక సరిహద్దులెక్కడున్నాయి? నిజమే. క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టోకరెన్సీలు, ఆటోమేటెడ్ స్మార్ట్ కాంట్రాక్ట్లు వచ్చేశాయి. అసలు ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ ఏ దేశంలో ఎగ్జిక్యూట్ అవుతుందో కూడా ఎవరికీ తెలీదు. దేశాల మధ్య వాణిజ్య ఆధారిత సంబంధాలు మైక్రోసెకండ్లలో జరిగిపోతున్నాయి. అవును, టెక్నాలజీ చాలా ఫాస్ట్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ముందు భవిష్యత్తులో ఈ భిన్నమైన దేశాల చట్టాల ఘర్షణలన్నీ సమసిపోయి ప్రపంచం మొత్తానికి, ముఖ్యంగా డిజిటల్ సిటిజన్స్ అందరికీ వర్తించేలా ఒకే ఒక గ్లోబల్ ప్రైవేట్ లా ఉద్భవిస్తుందా? అసలొక 50 ఏళ్ల తర్వాత విదేశీ చట్టం అనే భావనే కనుమరుగైపోతుందా? ఇదైతే చాలా ఆసక్తికరమైన ఆలోచన. శ్రోతలు కూడా దీని గురించి ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. ఈ ప్రశ్నతో ఈరోజు మన చట్టాల ఘర్షణ ప్రయాణాన్ని ముగిద్దాం. ఈ ఆలోచనలు మిమ్మల్ని కూడా ఆలోచింపజేస్తాయని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.